హాయ్ అండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్‌కి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. బ్లౌజ్ కుట్టేటప్పుడు ఆ టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి నేను మెయిన్ డాట్స్ ఎలా వేసుకోవాలో ఫ్రంట్ పార్ట్‌లో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ అండి షోల్డర్‌కి తిన్నగా వేసుకోవాలి. కుట్టు అనేది అటు ఇటు ఉండకూడదనమాట. కరెక్ట్‌గా వేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, ఆ తర్వాత మెయిన్ డాట్‌ని పట్టేసుకొని చంక వైపుకి. షేప్ బెల్ట్ కోసం చెప్తాను. షేప్ బెల్ట్ వచ్చేసి మనం ఖచ్చితంగా ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని ముందైతే స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఎటు రావాలో అటు వస్తుందండి. ఇప్పుడు నేను చూపించినట్టు ఇలా జాయిన్ చేసుకోండి. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కోసం అయితే చెప్తాను మీతోటి. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటే కింద నుంచి కుట్టిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ. తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ అండి. రెండో షేప్ బెల్ట్ కూడా అంతే సేమ్. ఈసారి ఫ్రంట్ పార్ట్ పైనుంచి వస్తుంది. ఒకటేమో అడుగు భాగం నుంచి కుట్టాం కదా, ఇంకోటి వచ్చేసి పైనుంచి వస్తుంది అనమాట. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మెయిన్ డాటు పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలాగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలాగా నేను చూపించినట్టు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకున్నామంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా అంతేనండి. తర్వాత వచ్చేసి ఎడమ చేతి వైపుకి కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. దీనికోసం నేను 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 తీసుకోవాలి. కానీ నా దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదు, లైనింగ్ క్లాతే తీసుకున్నాను. కాజా పట్టికి అడుగు భాగంలో పెట్టేసుకోండి. క్లాత్ అనేది పెట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఇలా చక్కగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే చక్కగా వస్తుంది. ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా మన వైపుకి మళ్ళీ ఇలా టర్న్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇది వచ్చేసి మనకి కాజా పట్టి అండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి, ఇప్పుడు మనం ఉక్సు పట్టి కుట్టే ముందుగా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఏమైనా ఉందని. నాకు కొంచెం ఎక్కువ వచ్చింది, అందుకని మెయిన్ డాట్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను, అదే ఉక్సు పట్టి డాట్ దగ్గర. ఇప్పుడు చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. అయినా సరే నాకు కొంచెం ఎక్కువ వచ్చినట్టుంది, అయితే ఇక్కడ కొంచెం డిఫరెన్స్ వచ్చిందండి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం ఓపెన్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఏమోని పట్టీ దగ్గర కొంచెం కుట్టు వేసేసాను డాట్ దగ్గర, ఇంకోటి వచ్చేసి షేప్ బెల్ట్ దగ్గర అడ్జస్ట్ చేస్తున్నాను ఇలాగా. ఇప్పుడు చెక్ చేసుకుని కరెక్ట్గా వచ్చేసింది. ఈ ఓపెన్ చేసాం కదా, దీన్ని కూడా క్లోజ్ చేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. 1.5 ఇంచులు వెడల్పు అనమాట. లైనింగ్ క్లాత్ తీసుకోవాలి, మళ్ళీ వేరే క్లాత్ ఏం తీసుకోకూడదు. సో దీని మీద పెట్టేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా ఇక్కడ నాకు పొడుగు సరిపోదు, కొంచెం జాయింట్ పడుతుంది. ఇలా జాయింట్ వేసేసుకున్నాను. ఇప్పుడు పైన ఇలా పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసాను. ఇలా పైన ఇలా పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కొంచెం పావించి ఉంచుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇలాగా అంతే సరిపోతుంది. ఇదంతా కూడా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి నేను చూపించినట్టు. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా. నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కింద మనం డాట్స్ వేసాం కదా వెనకాల, దానివల్ల కిందకి దిగుతుంది అనమాట. మనకి ఎంత అయితే పట్టికి ఖర్చు కావాలో అంత ఉంచేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పట్టి 1.5 ఇంచు వెడల్పుతోటి కోరా పట్టి తీసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ కటింగ్లో చెప్తా ఉంటాను కదా, కోరా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి అని. కోరా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోండి. ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా, నీట్గా
ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫ్రిల్ అనేది ఖచ్చితంగా పెట్టాలి, చిన్న ఫ్రిల్ కుచ్చు మాట చిన్నది. పెట్టకపోతే ఏం జరుగుతుందంటే పైకి ఎత్తేసినట్టు వస్తుంది అనమాట. బ్లౌజ్ అనేది ఎంత టైట్గా కుట్టుకున్నా పైకి ఎత్తేసినట్టు వస్తుంది. సో అవి ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకు ఇంకా పొడుగు తక్కువైనట్టుందండి, అందుకని చెప్పేసి నేను మళ్ళీ కూడా ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నీట్గా కట్ చేసుకుని జాయిన్ చేసేసుకోండి. ఇలాగా జాయిన్ చేసేసుకుని కుట్టేసుకుందాం. ఇలాగా ఓకేనా. దీని మీద ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. డాట్ వచ్చిన చోట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మళ్ళీ సగం కింద ఫోల్డ్ చేసేసుకుని వీపు మనకి నడుము లూజ్ ఎంత ఉందో 4వ భాగానికి మార్కింగ్ వేసుకోండి. ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా, దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి దేనికి దానికి సపరేట్ అనమాట. మనకి ఇది ఉక్స్కి ఉక్స్ సపరేటు, కాజాకి కాజా సపరేట్గా వేసుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేద్దామండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోండి. ఆ తర్వాత నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే, నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి. నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి. పైపింగ్ అనేది వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ పైపింగ్ ఎలా వేసుకోవాలో ముందు వీడియోలో చెప్పాను, ఇంకా ఇప్పుడు చూపించాను మీకు. ఇప్పుడు మన హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూడండి. పైన ఒరిజినల్ క్లాత్ పెట్టాను, కింద లైనింగ్ క్లాత్ పెట్టాను. ఫోల్డింగ్ అనేది ఇలా చేశానమాట. దీనివల్ల ఏంటంటే ఖర్చు అనేది మధ్యలో ఉండిపోతుంది, బయటకి ఏది కనిపించదు. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగా చాలా చక్కగా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఇలాగా చూడండి, ఇదంతా కూడా ఇలాగా జాయిన్ చేసేసుకోండి. రెండో సైడ్ కూడా అంతే. ఓకేనా, నేను స్లోగానే చూపిస్తాను ఇది ఎలాగా నేను జాయిన్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్ వైపుకి, ఒరిజినల్ క్లాత్ వైపుకి ఇలా పెట్టేసుకోండి. దీని కింద ఇలా లైనింగ్ క్లాత్ పెట్టండి. ఇలా ఫోల్డ్ చేసేసేయండి. స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా కట్ చేసుకోండి. ఇలాగా ఈక్వల్గా నీట్గా కట్ చేసుకోండి. రెండో హ్యాండ్ కూడా అంతేనండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ నేను చూపించినట్టు జాయింట్ వేసేసేయండి. ఇలా పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్, దీని కింద లైనింగ్ ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. తర్వాత ఇటు సైడ్ కూడా అంతే. ఇలా పెట్టేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా స్టిచ్ వేసేసేయండి. ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది మీకు. ఇలా ఓపెన్ చేసుకుని చక్కగా నీట్గా ఒక కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కొంచెం ఎక్కువ పెట్టుకోండి. అదే ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు జాయిన్ చేసేసుకుందాం. ఎలా చేసుకోవాలంటే మనం ఆల్రెడీ షోల్డర్స్ని జాయిన్ చేసుకుని పైపింగ్ కూడా వేసేసుకున్నానండి. పైపింగ్ ఎలా వేసుకోవాలో ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పానమాట, అందుకు నేను మళ్ళీ చెప్పను. కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. షోల్డర్ కుట్టు దగ్గర మన హ్యాండ్స్ ఉన్నాయి కదా, మిడిల్లో ఒక చిన్న టక్ ఇస్తాం కదా సెంటర్లో, అక్కడ ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్ రావాలి. రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇక్కడ కూడా ఇలాగా స్టిచ్ చేసేసుకోండి. ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఇదే హ్యాండ్ కాదు, ఏ హ్యాండ్ అయినా సరే ఇదే మెథడ్ అనమాట. ఏ హ్యాండ్ అయినా సరే ఇలాగే మీరు చేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీని మీరు చెక్ చేసుకుని అప్పుడు కుట్టుకోవాలి. ఎందుకంటే కటింగ్లో ఎంత బాగా మార్కింగ్ వేసినా ఒక్కొక్కసారి మనకి ఏంటంటే తెలియకుండానే ఖర్చులు ఎక్కువ పెట్టుకుని కుట్టుకుంటాం కదా, అందుకని ఇలా నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే, ఇలాగా. ఓకేనా? రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి. ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. మొత్తానికి 3 స్టిచెస్ వేసుకోవాలండి. 3 స్టిచెస్ వేసుకుని తర్వాత 3 స్టిచెస్ వేసుకున్న తర్వాత కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రెండో సైడ్ కూడా అంతే. అంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి రెండు వైపులా అంటే ఒక హ్యాండ్ లూజ్ ఒక హ్యాండ్ టైట్ లేకుండా కరెక్ట్గా ఉందనుకోండి, ప్రాబ్లం లేదు. లేదు మాకు ఒక హ్యాండ్ లూజ్ వచ్చింది ఒక హ్యాండ్ టైట్ ఉందంటే దాని ప్రకారం వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక సైడ్ నేను స్టిచ్ వేస్తాను కదా, వీళ్ళకి 2 హ్యాండ్స్ సమానంగానే ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను అదే కొలతతోటి ఇలాగ స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇలాగ స్ట్రేట్గా. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా. ఇది అయిపోయిన తర్వాత కార్నర్కి ఇంకో కుట్టు వేయండి. ఇలాగా అంతేనండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో సైడ్ జాయింట్ అనేది. సో నేను చెప్పిన టిప్స్తో కనుక ఒకసారి బ్లౌజ్ కుట్టి చూడండి, చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. పైపింగ్ వీడియో ముందు వీడియోలో ఉంది, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.